CBI 69 న్యూస్ కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. త్వరలో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సుడిగాలి పర్యటనలో పోటీ చేయొచ్చున్న ఎం సుబ్బయ్యకు కర్నూలు జిల్లా ఆలూరు మరియు పత్తికొండ బార్ అసోసియేషన్ సీనియర్ జూనియర్ న్యాయవాదులు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సి ప్రవీణ్ కుమార్, సీనియర్ న్యాయవాది వాయి జిహోత్తమరావు, న్యాయవాదులు మాజీ బార్ ప్రెసిడెంట్ బి లక్ష్మీకాంత్ రంగన్న, సీనియర్ న్యాయవాది అల్లాబకాష్, హెచ్కే రవి ప్రసాద్, మాజీ ప్రెసిడెంట్ ఆర్ శిక్షావళి వెంకటనారాయణ, డిఐ విజయరాజు, ఆర్ సిద్దప్ప, ఎం వీరేష్, జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. హెచ్ వాయు జి హోత్తమరావు మాట్లాడుతూ ఎం సుబ్బయ్య గారికి బార్ కౌన్సిల్లో జరగబోయే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆలూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులందరినీ కోరారు. బి లక్ష్మీకాంత్ మాట్లాడుతూ ఎం సుబ్బయ్య గారి అభ్యర్థిత్వాన్ని బలపరిచి మన జిల్లా నుంచి బార్ కౌన్సిల్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ న్యాయవాది మధుబాబు, సీనియర్ న్యాయవాదులు టి ఎల్లారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మాజీ బార్ ప్రెసిడెంట్ బి రంగస్వామి, న్యాయవాదులు మహేష్, నారాయణస్వామి, కబీర్, గోపాల్ రెడ్డి, కె శ్రీనాథ్ రెడ్డి, వై రవిప్రకాష్, జె రాజు, రమేష్ మరియు సీనియర్ జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. న్యాయవాది మహేష్ మాట్లాడుతూ ఎం సుబ్బయ్య గారికి బార్ కౌన్సిల్లో జరగబోయే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పత్తికొండ బార్ అసోసియేషన్ న్యాయవాదులందరినీ కోరారు. సీనియర్ న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మా మిత్రుడు ఎం సుబ్బయ్య అభ్యర్థిత్వాన్ని బలపరిచి మన జిల్లా నుంచి బార్ కౌన్సిల్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఆలూరు పత్తికొండ బార్ అసోసియేషన్ సీనియర్ జూనియర్ న్యాయవాదులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా న్యాయవాదులు రాజేష్, గురిజాల శ్యాంషాన్, డాక్టర్ జి బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. Respected President of Alur Bar Association and our senior advocate Mr. Y. Jivantarav Garu, our advocate friends Mr. Lakshminarayana, Lakshmikant, Andri Ranganna, brother, and all of you, good afternoon. Friends, I am senior advocate of Karnool District Bar Association and I am the president in the year 2021-22 and serve to the entire advocates community in Karnool district. I am the fighter among the advocates and solving the problems very lowest to highest problems who are facing in our profession. So now I am contesting as the Bar Council of Andhra Pradesh state. Coming elections, the Supreme Court, the Bar Council of India gave a election schedule. I mean, on 28th of February 2026, our Bar Council elections will be held. So kindly, each and everyone, please cooperate with my candidature with first preferential vote. Your friends, your juniors, and yourself, and the entire Alur Bar Association, I sincerely and honestly requesting all of you, please extend your full support with my candidature with the first preferential vote. Thank you very much. One and all. Thank you very much. ఉన్నటువంటి న్యాయవాదులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మన కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ నుంచి మాజీ అధ్యక్షుడు 2021-22 కర్నూలు బార్ ప్రెసిడెంట్గా సుబ్బయ్య గారు ఎలక్ట్ అయినారు. గొప్పగా అక్కడ కార్యక్రమాలు చేసినారు.
కరోనా టైంలో కూడా మానవతావాదంతో చాలా హెల్ప్ చేశారు జనాలకి, యాక్టివిటీస్కి. ఈరోజు ఆయన మనకి బార్ అసోసియేషన్ క్యాండిడేట్గా నిలబెడుతున్నారు. నేను ఎప్పుడు చెప్పినాను, మా ఆలూరు బార్ అసోసియేషన్ వాళ్ళు ఏకగ్రీవంగా మీకు సపోర్ట్ చేస్తారు. రండి మాట్లాడదామండి. అండ్ అన్ని రోజు కాలువలకు పెండింగ్గా ఉండడం వల్ల చాలామంది రాలేకపోయినారు. కాబట్టి మా ప్రెసిడెంట్, మా సీనియర్ అడ్వకేట్, మా లక్ష్మీకాంత్, మిగతా వాళ్ళు చెప్పినట్టుగా అందరూ ఏకగ్రీవంగా సార్కి సపోర్ట్ చేస్తామని థ్యాంక్ యూ స్పీకర్ ఎక్స్ మహారాష్ట్ర వెస్టర్న్ కర్నూలు డిస్ట్రిక్ట్. మన ఈరోజు మన అసోసియేషన్ రావడం జరిగింది. బార్ కౌన్సిల్ ఆఫ్ మెంబర్గా ఎలక్షన్లో కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆయన ఈరోజు మన దగ్గరికి వచ్చేసి క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా ఆయనకు కృతజ్ఞతలు. ఎందుకంటే లోకల్గా మనకు కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి ఒక మెంబర్గా పోటీ చేస్తుంటే అందరూ అభినందించాల్సిన పరిస్థితి. ముఖ్యంగా మన గౌరవ అధ్యక్షులు గారు చెప్పినట్టు మనం అందరూ కలిసికట్టుగా లోకాలిటీగా మనం ఐక్యమత్యంగా ఉంది. మరి మన స్థానికంగా ఉన్నటువంటి జిల్లా నుంచి ఎన్ని కంటెస్ట్ చేసేటువంటి వ్యక్తి కాబట్టి సుప్రసాద్ ఆయన అందరూ కూడా యునానిమస్గా మనందరూ చదువుతో మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు వేసి మనకి అత్యధికంగా మెజార్టీతో గెలిపించి ఆయన నడకవలసిన మెంబర్గా పంపించాలని చెప్పేసి సభ మరి అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు. Thank you very much. Please. ఈరోజు సుబ్బయ్య గారు మనకి మంచి మిత్రున్నారు. జిల్లా ఏపీఐ కూడా కలిసి తప్పకుండా మీరు సహాయం చేసుకోమని చెప్తున్నాం. కాబట్టి మనం లోకల్ క్యాండిడేట్ని వాస్తవం నెంబర్ పంపాలి. మన కర్నూలు వారు కాబట్టి లోకల్ వారు అందరూ మీ అందరూ సహకారంతో సుబ్బయ్య గారికి మనకు మన అవకాశాన్ని బట్టి ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే కొంతమంది 5 రోజులు మిగతా వాళ్ళు కూడా. కాబట్టి మనకు ప్రాధాన్యత 1, 2, 3 ఈ దాంట్లో ఏదైనా ఒక ప్రిఫరెన్స్ ఇవ్వండి. లోకల్ క్యాండిడేట్లు మీరు ఇంతకుముందు కూడా ఒకసారి ఉండొచ్చు కాదను, కానీ మన వాళ్ళు వచ్చినాడు కాబట్టి మనం ఆయన అవకాశం కల్పించాల. 1 కాకుండా 2, 3 బిజినెస్ కూడా కల్పించండి. ఈరోజు మన మిత్రుడు సుబ్బయ్య గారు వచ్చేసి తన యొక్క క్యాండిడేచర్ బార్ కౌన్సిల్కు నిలబడుతున్నారంటే మా చిన్న బార్ అసోసియేషన్ ఆలూరు వారు మేము సంపూర్ణ మద్దతు తెలిపినాం. ఎందుకంటే మనకు ఉండేది ఇంతమంది, ఎందుకంటే మన బార్కు వచ్చినాడు కాబట్టి అది లోకల్ బార్ కాబట్టి వీఆర్ బౌండ్ టు గివ్ అవర్ కోఆపరేషన్ ఎక్స్టెన్షన్ ఏమప్పా. కానీ ఇక్కడ చిన్న సందేహం ఏమంటే సుబ్బయ్య గారు వచ్చేసి ఈజ్ నాట్ ఏ న్యూ పర్సన్. ఆయన అనుకున్నాడేమో కానీ మనకి చిరపరిచితుడు, మనకు కావాల్సిన వాడే. మనము ఇంతగా వచ్చేసి ఏమో కొత్త వాళ్ళు అక్కడ ఏదైనా విజయనగరం, నెల్లూరు, సువాడు ఆ ఊరికి పోతే అక్కడ మాట్లాడితే ముందే మనం వేసుకోవాలా, మనం గెలిపించుకోవాలా, మన ధర్మం అది. మనకే బాగుంటుంది. అర్థమైనా ఎక్కడో ఉండే క్యాండిడేట్ని గెలుచుకునే దానికన్నా మన దగ్గర ఉండేటువంటి మన బారు లోకల్, అది కూడా మన మదర్ బార్ కదా, కర్నూలు ఏం వేరే ఏం కాదు. మన మదర్ బార్ మెంబర్లో ఒక మనిషి ఉంటాడంటే కర్నూలు పట్టుబడికి వచ్చారు, మా బాగా వచ్చినాడు, సంతోషం. అదేవిధంగా సీనియర్ నాయకులు ఎల్లారెడ్డి సార్ ఉన్నారు, మా తోటి అధ్యక్షుడు సీనియర్ శ్రీనివాస్ రెడ్డి సార్ గారు, వీళ్ళంతా వచ్చిన సార్ ఈరోజు ఫస్ట్ టైం వచ్చినాడు. మన కర్నూలు జిల్లా అంటే మన జిల్లాలోనే మన ఊరు ఉన్నట్ట, జిల్లా అంటే ఊరు ఉన్నట్ట. కాబట్టి లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి మెజార్టీ ఫస్ట్ ఓటు, సెకండ్ ఓటు, ప్రిఫరెన్స్ ఓటు ఉన్నా కాబట్టి ఇబ్బంది లేదు. వచ్చినారు కాబట్టి సార్ గారు కూడా మంచి మెజార్టీ ఇస్తామని వార్తలను చెప్తున్నాం. I fought for the who are our fraternity to facing the problems. So definitely I will try to maximum to solve the problems. లక్ష్మీకాంత గారు అయితేనేమి, ప్రవీణ్ గారు అయితేనేమి, రంగన్న గారు అయితేనేమి అందరూ కూడా ఎదుగుతున్న వాళ్ళే వీళ్ళంతా. కానీ ఒబీడియంట్గా ఉన్నారు. ఎందుకంటే
వీఆర్ ప్రౌడ్. ఏదో చిన్న చిన్నగా ఉన్నా కూడా మనమంతా యూనివర్సల్ కరెక్ట్గా ఉన్నాము. ఇన్ వన్ వాయిస్ వీ అస్యూర్ యూ వీ విల్ క్యాస్ట్ అవర్ వాల్యుబుల్ ఓట్ ఇన్ ఫేవర్ ఆఫ్ యూ అండ్ వీ సక్సెస్ అయినా కూడా తర్వాత మళ్ళీ ఇన్వైట్ చేస్తాము. ఏమంటే పెట్టుకోవద్దు ఏమబ్బా. వీఆర్ వెరీ హ్యాపీ. అది రన్నింగ్ మ్యాటర్స్ ఉన్నాయి కాబట్టి కొంతమంది లేరు, కానీ వాళ్ళ పరంగా కూడా మన ప్రెసిడెంట్ గారు రిక్వెస్ట్ చేస్తారు. I request my learned beloved president to talk few words about Subbaya. Subbaya గారి గురించి కూడా నేను మాట్లాడి వాళ్ళకి